మురికి గుడ్డలతో ధరించుకున్నవాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, చూడండి దూత యొక్క సముఖంలో ఎలా ఉన్నాడు యెహోషువ? మురికి వస్త్రములు ధరించిన వాడై ఉంటూ ఉన్నాడు. మరి ఆ యొక్క దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, చూడండి యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి అతని పైబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించింది. చూడండి దూత యెహోషువ గారి దగ్గరలో నిల్చున్న వారిని పిలిచి అతని మీద ఉన్న మలిన వస్త్రాలను తీసివేయండి అని చెప్పేసి అంచు ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత తీసివేయడిని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. హల్లెలూయా. దేవదూత ఏమని సెలవిస్తుందో చూడండి. నీ మీద ఉన్నటువంటి మలిన వస్త్రములను తీసివేయమని చెబుతూ ఉన్నాను. నీ దోషమంతా కూడా పరిహరించబడుతుంది. నిన్ను పరిహరించేసి అవి తీసివేసి, నీవు చేసిన దోషములన్నింటినీ తీసివేసి పరిహరించేసి నీకు ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చింది. హల్లెలూయా. మనం కూడా ఏ మురికి గుడ్డలతో ఉన్నాము, ఏ మురికి మనసుతో ఉన్నాము, ఏ మురికి చేష్టలతో ఉన్నాము, ఇతరుల మీద మరి ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాము, ఆ మురికి అంతటిని తీసివేసి దేవుడిచ్చే ప్రశస్తమైన వస్త్రాలను ధరించుకోవడానికి కూడా మనం కూడా సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి యెహోషువకు దూత చెబుతూ ఉన్నది చూడండి. ప్రక్కన వారిని పిలిచింది దూత. పిలిచేసి ఏమంటుంది? అతని మలిన వస్త్రాలు తీసేయండి, ప్రశస్త వస్త్రాలను తొలగించండి అన్నది. అలాగే యెహోషువతో ఏమంటుంది? నీవు చేసిన దోషాలన్నీ పరిహరించేస్తూ ఉన్నాను, కాబట్టి నీకేం చేస్తుందట? నీకు ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చింది. హల్లెలూయా. అలాగే మనం కూడా ప్రశస్తమైన వస్త్రాలను ధరించుకోవడానికి మనము సిద్ధపడాలి. దేవుని దగ్గర అనునిత్యము మనం ఉండాలి. మనలో ఉన్న మురికిని చెడును అంతా కూడా తీసివేయగలవాడు దేవుడు ఒక్కడ మాత్రమే. మన ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. మరి ఆ శుద్ధి లేనిది మనం నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండి అంటాడు లేవియా కాండంలో. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తీసివేసుకొని, మనలో ఉన్న చెడుని తీసివేసుకొని, అపార్థం చేసుకోవాల్సిన మనసు ఉండకూడదు. ప్రతిదానికి చెడు నెగిటివ్గా ఆలోచించే అవి ఉండకూడదు మనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనలో ఉన్న పాపదోషాలను పరిహరింపబడాలి అంటే మనము నిత్యము దేవుని క్షమాపణ అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మరి అంటున్నాడు, మరి నేను అలంకరిస్తున్నాను అని సెలవిస్తున్నాడు దూత. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద